తనకు సంబంధించిన భూమిని లక్ష్మీ మెగా టౌన్షిప్ అక్రమంగా కబ్జా చేసి వెంచర్ వేశారని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మండ్రాయి గ్రామానికి చెందిన రైతు దువ్వల లింగయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా దువ్వల లింగయ్య కుమారుడు దువ్వల రాజు మీడియాతో మాట్లాడుతూ మున్రాయి గ్రామంలోని సర్వే నెంబర్ 170లో తమకు సంబంధించిన 1 ఎకరం 1 గుంట కబ్జాకు గురైందని అన్నారు. అక్రమంగా తమ భూమిలో నాంచర్ల పరిపూర్ణాచారి, మాధవశెట్టి బలరాములు, శేఖర్ కమ్మగోని, నాంచర్ల బ్రహ్మచారి, తోట బాబు, తోట రామ్ కలిసి హైదరాబాద్లోని డీటీసీపీతో వెంచర్ వేశారని తెలిపారు. మున్రాయి మంగళూరులో తడ తీసుకున్నాం. మంగళూరులో తడ తీసుకుంటే వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోతే ఇప్పుడు అటు 1 ఎకరం మాకు తికమక అయిపోయింది. మేము జర ఫస్ట్లో చూసుకోలే. ఇక వీళ్ళు తయారయ్యి వీళ్ళు ఇటు తిరిగి ఇది గిట్లున్నది అని అంటే ఆ గప్పుడు అర్థమైపోయింది మాకు. ఇక అదివారి దాకా ఏందో అన్నట్టుండే. అయితే మొన్న కూడా ఈ గోడ ఆపినాం, 2 ఏళ్ల కింద కూడా ఆపినాం. గోడ ఆపితే కూడా మాట్లాడుకుందాంతి అని అన్నారు. గోడ కూలగొట్టమనంటే ఆనాడు జేసీపీ వచ్చినాడే కూలగొడితే అయిపోవు. వద్దు మాట్లాడుకుందాంతి అన్నారు. ఆ మూలకి ఇస్తామన్నాడు. ఎవరికి? వరంగల్ సారు. ఆయన కూడా ఇప్పుడు ఉన్నాడు, చూపిస్తా ఆయన. ఇత్త అన్నాడు. మాట్లాడుకుందాం లింగం పని అయితే కాంతి అని అన్నాడు. ఇట్లా చేసి ఇంత దూరం చేసుకొస్తుర్రు. మా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మున్రాయి గ్రామం. మేము ఎస్సీలం. అయితే ఇక్కడ లక్ష్మీ మెగా టౌన్షిప్ వెంచర్ డీటీసీపీ వాళ్ళు వరంగల్ వాళ్ళది ఇక్కడికి వచ్చి కొట్టిర్రు వెంచరు. అయితే దీని మీద కూడా కంప్లైంట్ 2023లో కంప్లైంట్ చేసినాం. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఫోన్ చేసినాం. గోడగట్ట కోరి అది అని మాట్లాడితే వాళ్ళు రెస్పాన్స్ కాలే. బరాబర్ కడతాం, ఏం చేసుకుంటారో చేసుకోర్రి అని మాట్లాడారు. అయితే డీటీసీపీ సిద్దిపేటలో మన ఆఫీస్లో వందనం సార్ దగ్గర ఇచ్చేసినాం, కంప్లైంట్ ఇచ్చినాం. ఆయన కూడా ఎటువంటి రెస్పాన్స్ తీసుకోలేదు. మళ్ళీ ఒకటి ఏంటంటే వాళ్ళ నమూనా ప్రకారం, డీటీసీపీ నమూనా ప్రకారం కూడా చుట్టూ గోడలు కట్టడానికి లేదు. వాళ్ళు ఎంతైతే పర్మిషన్ తీసుకున్నారో దాని ప్రకారమే ఉండాలి. వాళ్ళు తీసుకున్న దానికంటే ఎక్కువ 14 ఎకరాల 20 గుంటల దాకా కబ్జాలా ఉన్నారు. వాళ్ళు తీసుకున్నది 13 ఎకరాల 404 సెంట్లు. అయితే వాళ్ళని ఇప్పుడు అడిగితే వాళ్ళు ఏమన్నా అంటే సీసీ కెమెరాలు పెట్టిర్రు, అక్కడికి రాణిస్తలేరు. వచ్చితే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి వచ్చి ఇట్లా మమ్మల్ని ఇబ్బంది చేస్తుండని మళ్ళీ ఉల్టా మా మీదనే అది చేస్తారు. వీళ్ళు ఎక్కడ అధికారుల దగ్గరికి పోయినా కానీ ఎవరు రెస్పాన్స్ అయితే లేరు. అందుకంచి ఎకరం 1 గుంట రావాలి. వాళ్ళకు పోకుండా చుట్టూ కాంపౌండ్ పెట్టిర్రు. ఇన్ని రోజులు ఏం చేసినామని అన్నారు. ఇన్ని రోజులు చేసినామంటే అప్పుడు కూడా మేము మాట్లాడుకుందాం అని అన్నారు. ఇది నంబర్ కొలిపించినప్పుడు కూడా నేను ఇక్కడనే ఉన్నా. నంబర్ కొలిపించినాక నంబర్ కూర్చోబెట్టినాక కబ్జాలు చూసుకుందామని అన్నారు. అందులో కూడా అప్పుడు నేను సాక్షి కూడా పెట్టినా. దగ్గర ఉన్నా కాబట్టి కొలిపించుకుంటున్నాం, నంబర్ కూర్చోబెట్టుకుంటున్నాం కాబట్టి సాక్షి పెట్టినా. తర్వాత ఏమైందంటే కబ్జాలు చూసుకుందామంటే ఇక దూరం పోయారు. ఇక కొలిచినప్పుడు కూడా నేను సాక్షి పెట్టినా. డీటీసీపీ వందనం దగ్గర కంప్లైంట్ చేసినాం. డీటీసీపీ వందనం సార్ సూడా దగ్గర అక్కడ కూడా కంప్లైంట్ చేసినాం. వాళ్ళు కూడా ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ తీసుకోలే. వాళ్ళు కూడా ఫీల్డ్ చెక్ చేస్తామన్నారు, చెక్ చేయలే. ఇంకా ఎకరం 1 గుంట మనకు రావాల్సి ఉంది. వాళ్ళకి స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినాము. వాళ్ళు నా మీద కేసు చేస్తామంటారు, కానీ మేము ఇచ్చిన పిటిషన్ ప్రకారం వాళ్ళమే చేయంటే చేయమంటారు. ఏమనంటే బెదిరిస్తారు, కేసు చేస్తాం నువ్వు అడిగి పోతే అని మాట్లాడుతారు. మాకు దయచేసి దీనివల్ల న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఆఫీసర్లకు కానీ వేరే ఎవరికైనా అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.